ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న కొలది రాజకీయ పార్టీలు దానికి సంబంధించినటువంటి ముఖ్యులైనటువంటి మాట్లాడేటటువంటి మాటలు ఏ రకమైనటువంటి సంకేతాన్ని ప్రజలకు ఇస్తున్నాయి అనేటటువంటిది చాలా స్పష్టంగా చూడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దీనిలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి చంద్రబాబు, లోకేష్ మాటలు, అదే రకంగా వైసీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి మాటలు, వీటన్నిటి మధ్యలో ఉండేటటువంటి వ్యత్యాసం, వీటన్నిటి మధ్యలో ఉండేటటువంటి పోలిక, అదే రకంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశాలు, వీటన్నిటి మీద మనం ఒకసారి విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఇటువంటి వాక్యాలు, ఇటువంటి ఆలోచనలు ఇంకా మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మొత్తం 175 నియోజకవర్గాల్లో ఒక పక్క కూటమి, ఇంకో పక్క వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు. సో ఇద్దరి మధ్యలో స్ట్రైట్ ఫైట్ జరిగేటటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, అదే రకంగా వామపక్షాలు ఉన్నా కూడా వారి యొక్క బలం యాజ్ ఆన్ టుడే ఆ కాంపిటీషన్లోకి, పోటీలోకి వచ్చేటటువంటి బలం లేదు అనేటటువంటి ఆ రకమైన ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలో 175 నియోజకవర్గాల్లో జరిగేటటువంటి పోటీలు నాయకుల యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి, పార్టీల యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయని మనం ఒకసారి చూస్తే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల్లో ఒకసారి వారి యొక్క ఆలోచనని మనం పరిశీలిద్దాం. మొట్టమొదటి నుంచి కూడా గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి యొక్క పార్టీ మీద, వారి కుటుంబం మీద కూడా అంతులేనటువంటి ఒక గుడ్డి ద్వేషంతో చంద్రబాబు నాయుడు గారి చెప్పు చేతల్లో ఉండేటటువంటి పార్టీగా, నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉపయోగించలేనటువంటి భాషను ఉపయోగిస్తూ నిరంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కిందకి దింపాలనేటటువంటి తాపత్రయం, వారిని అధికారంలోకి రాకుండా చేయటమే నా యొక్క కర్తవ్యం అనేటటువంటి మాటలు 2014 సంవత్సరంలో ఎప్పుడైతే జనసేన ఆవిర్భావ సభలో ఊగిపోతూ మాట్లాడినాడో అప్పటి నుంచి కనుక మనం చూస్తే, ఆవిర్భావ సభలో రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తానని చెప్పడం, అదే రకంగా నేను కేవలం 5 సంవత్సరాల కోసమో 10 సంవత్సరాల కోసమో రాజకీయ పార్టీలను నేను ఏర్పాటు చేయలేదు, ఒక 25-30 సంవత్సరాల కాలం పాటు రాజకీయాల్ని జీరో బేస్డ్ పాలిటిక్స్గా నేను మారుస్తాను అనేటటువంటి ఒక హామీతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. స్వతహాగా సినిమాల్లో చాలా సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి సినీ నటుడు కాబట్టి, అదే రకంగా ఒక పవర్ఫుల్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి, వారిని రిప్రజెంట్ చేసినా చేయకపోయినా ఆ కులంలో పుట్టినటువంటి వ్యక్తిగా, న్యాచురల్గా ఆ కులానికి సంబంధించినటువంటి అనేక మంది యొక్క అభిమానం చూరగొన్నటువంటి వ్యక్తిగా, అదే రకంగా చిరంజీవి లాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక నటుడు, అదే రకంగా తను పార్టీ పెట్టి అనేక మందిని కన్విన్స్ చేసినటువంటి చిరంజీవి గారి తమ్ముడుగా రాజకీయాల్లో ప్రవేశించటం, అనేక మంది తప్పనిసరిగా దాన్ని నమ్మారు. ఆ నమ్మినటువంటి వాళ్ళతో జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, అదే రకంగా జయప్రకాష్ నారాయణ గారు లాంటి వారు కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి చాలామంది, అనేక మంది రాజకీయాల్లో ఒక రకమైన మార్పును తీసుకొచ్చేటటువంటి వ్యక్తిగా అతన్ని భావించినారు. ప్రజలు మాత్రం అతన్ని నమ్మకపోయినా 2014 సంవత్సరంలో కేవలం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి మాత్రమే వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటిని ఉపయోగపడింది. తర్వాత జరిగినటువంటి అనేక ప్రజా కంటక కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారికి సమర్థనగా వస్తూ వెళ్ళాడు తప్పిస్తే, ఎక్కడా ప్రశ్నించేటటువంటి పార్టీగా పుట్టినటువంటి వ్యక్తిగా తను ఎక్కడా కూడా ఎవరిని ప్రశ్నించినటువంటి సందర్భాలు లేవు. ప్రశ్నలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలుగా సంధించడం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రంలో ప్రతిపక్షాలదే తప్పన్నట్టుగా మాట్లాడినారు తప్పిస్తే, ప్రభుత్వంలో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క అవకతవకలు, ప్రభుత్వంలో ఉండేటటువంటి అసమర్థమైనటువంటి పరిపాలన ఎక్కడా కూడా పాయింట్అవుట్ చేసినటువంటి వ్యక్తిగా లేడాయి. 2019 సంవత్సరంలో చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి, లోకేష్కి వారిని వ్యతిరేకిస్తున్నట్టుగా నటించి, వారు నా తల్లిని కూడా దూషించారనేటటువంటి పరుషమైనటువంటి పదజాలాలు ఉపయోగించి, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని పాలించలేవు, స్థాపించలేవు, ఇది నా శాసనం అని చెప్పినటువంటి వ్యక్తి. సో వారి మీద మాత్రం ఆ గుడ్డి ద్వేషం అలాగే ఉంది. తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్యనే వారాహి అనేటటువంటి ఒక వ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఇంకా అనేక రకాలైనటువంటి మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. ముఖ్యంగా కనుక చూస్తే
ఈ జీరో బేస్డ్ పాలిటిక్స్ అనేటటువంటిది వారి స్థానంలో ఒక సమావేశంలో వారు మాట్లాడుతూ తప్పనిసరిగా ఈసారి మనం అసెంబ్లీలోకి వెళ్ళాలి, అసెంబ్లీలోకి వెళ్ళాలనేటటువంటి నా చిరకాల కోరిక అనేటటువంటిది మీరు తీర్చాలి, ఆ రూపంలో మీరు కనుక ఓట్లను కనుక పర్చేజ్ చేయదలుచుకుంటే అది మీకు సంబంధించిన విషయం, మీ ఇష్టం అనేటటువంటి మాట చెప్పారు. నిన్నటిదాకా డబ్బును పంచనటువంటి వ్యక్తిగా ఉన్నాను అనేటటువంటి వ్యక్తి ఈసారి డబ్బును పంచిపెట్టైనా సరే అధికారాన్ని లాక్కోవాలి అనేటటువంటి ఆ ప్రయాణంలో ఈ మాట ఏదైతే ఉందో కంప్లీట్గా రెండిటికి మధ్యలో ఉండేటటువంటి కాంట్రడిక్షన్ని ప్రజలు తప్పనిసరిగా గమనించాలి. అదే రకంగా 2 రోజుల క్రితం వారు మాట్లాడుతూ నేను ఓటు వేయమని అడగట్లేదు, ఓటు వేయమని అభ్యర్థిస్తున్నాను. ఎందుకనంటే నేను అసెంబ్లీలో తప్పనిసరిగా అడుగుపెట్టినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తాయి. అంటే దాని ఉద్దేశం నన్ను ఏమైనా చేసి మీరు తప్పనిసరిగా అసెంబ్లీలోకి పంపండి అనేటటువంటి ఒక బతిమిలాడినటువంటి ధోరణి మనకు కనిపిస్తుంది అక్కడ. అంతకుముందు నేను ఏ కులానికి సంబంధించిన వాడిని కాదు, 25-30 సంవత్సరాల కోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడిని అన్న మాటలోంచి మార్పు, తర్వాత తన కులానికి సంబంధించి తన జాతికి సంబంధించినటువంటి మార్పులు పట్టుకొస్తానని ఒకసారి చెప్పడం, ఒకసారి నేను కులం కోసం ఉండేటటువంటి వ్యక్తిని కాదు అని చెప్పటం, వేరే కులాలందరికీ కూడా నా కులానికి సంబంధించిన వారు పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పటం, ఆ తర్వాత మార్పులు రకరకాల ఒక రకంగా కూడా లేనటువంటి మాటలు మాట్లాడుతూ 2 రోజుల క్రితం మాట్లాడినటువంటి మాటలో మరొక ముఖ్యమైన మాట ఏమిటంటే మేము కనుక ఎన్డీఏ కనుక అధికారంలోకి వస్తే మన కార్యకర్తలందరికీ కూడా కాంట్రాక్ట్ ఇప్పిస్తాను అనేటటువంటి మాట. అంటే దానిలో ఇప్పటిదాకా ఎవరినైతే విమర్శిస్తూ వచ్చారో వారి పరిపాలనలో ఏదైతే అవినీతి జరుగుతోందని చెప్పారో సో దాన్ని మొత్తం ముసుగుని విప్పి మనం కనుక అధికారంలోకి వస్తే మొత్తానికి మీరందరూ డబ్బు సంపాదించుకునేటటువంటి మార్గాన్ని నేను కనుక్కొని మీకు ఇస్తానని చెప్పటం అనేటటువంటిది తప్పనిసరిగా ఖండించాల్సినటువంటి అంశం. అదే రకంగా పిఠాపురం నియోజకవర్గం తన కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకోవటమే కాకుండా ఆ నియోజకవర్గానికి ఎప్పుడూ కూడా ఆయన వెళ్ళినటువంటి పాపాన పోలేదు, అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకున్నటువంటి పాపాన పోలేదు. అదే రకంగా అక్కడ సొంత నివాసం కూడా ఏర్పరచుకోవాలనేటటువంటి ఆలోచన లేదు. కానీ ఇప్పుడు వారు చెప్పేది ఏంటంటే అసలు పిఠాపురాన్ని దేశంలోనే అత్యంత ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గానిగా తీర్చిదిద్దుతా, ఇవన్నీ సినిమాలలో కల్పితమైనటువంటి మాటలు తప్పిస్తే నిజ జీవితంలో జరిగేటటువంటి వ్యవహారాలు లేవు అనేటటువంటిది ప్రజలకు కూడా తెలిసింది. సో అంచేత పిఠాపురంలో గెలవడానికి చెప్పేటటువంటి మాటలు తప్ప పిఠాపురాన్ని మళ్ళీ మళ్ళీ అతను సందర్శించేటటువంటి అవకాశాలు కూడా లేవు. తర్వాత మళ్ళీ మాట మారుస్తూ ఒకవేళ కనుక అమిత్ షా గారు చెప్పే మాట అయితే నేను పిఠాపురం నియోజకవర్గాన్ని నుంచి కాకినాడ పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తాను అంటే దాంట్లో ఇంతవరకు కప్పుకున్నటువంటి ముసుగు, ఇంతవరకు కొన్ని కమ్యూనిటీలు అతను చేసేటటువంటి మోసం బయటపడింది అంటల్లో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని గమనించినటువంటి స్థానికంగా ఉండేటటువంటి తెలుగుదేశం నాయకుడు, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వర్మ అనేటటువంటి వ్యక్తి చాలా షార్ప్గా రియాక్ట్ అయినారు. పవన్ కళ్యాణ్ని ఓడించి తీరుతామని తన నోటి నుంచే మాట వచ్చింది. ఎందుకనంటే పిఠాపురం నియోజకవర్గానికి నీకు సంబంధం లేదు, పిఠాపురం నియోజకవర్గానికి తెలుగుదేశాన్ని నుంచి ఏదో ఒక కన్సిడరేషన్తో వచ్చినటువంటి వాడివని చెప్పి వారి యొక్క అనుచరులందరూ కూడా చాలా హంగామా చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా వారితో ఒక రకమైనటువంటి ఒప్పందం చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ని మేము గెలిపిస్తాము, కానీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము వేరే కార్యక్రమాలు చేస్తాం, జనసేనతో కలవమని చెప్పారు. నిన్ననే వారు ఎప్పుడైతే పార్లమెంటు స్థానానికి వెళ్తున్నానని చెప్పారో వారు కనుక పార్లమెంటు స్థానానికి వెళ్తే వారు నిర్ణయించినటువంటి అభ్యర్థి పిఠాపురంలోని డిక్లేర్ చేశారు, ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయం, ఒకవేళ వారు పార్లమెంటుకి వెళ్లాల్సి వస్తే తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా నేనే గెలుస్తాను అనేటటువంటి మాట చెప్పారు. ఒకవేళ రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గెలిచినా కూడా స్థానికంగా రాజకీయపరమైనటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్కి కోఆపరేట్ చేయడు. సో వంగా గీత గెలిస్తే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వారి మీద గెలిచే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ కనుక గెలిచిన రోజున తప్పనిసరిగా తనకి రాజకీయపరమైనటువంటి శూన్యమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వర్మ అనేటటువంటి వ్యక్తి మాత్రమే పవన్ కళ్యాణ్ ఓటమికి ముఖ్య కారకుడు అవుతాడంటల్లో ఏ రకమైన ఆశ్చర్యం లేదు. అంచేత ఇటువంటి వ్యక్తులు రేపొద్దున అసెంబ్లీలోకి వెళ్ళినా పార్లమెంటులోకి వెళ్ళినా కూడా రాబోయేటటువంటి ఒక అపాయకరమైనటువంటి పరిణామాల్ని తప్పనిసరిగా ప్రజలందరూ కూడా గమనించాలి. సో తను ఒక రాజకీయ నాయకుడు కాదు, సినిమా నటుడు. సినిమాల్లో రాజకీయపరమైనటువంటి ప్రసంగాలు చేస్తుంటాడు, రాజకీయాల్లో సినిమాకు సంబంధించినటువంటి ప్రసంగాలు చేస్తుంటాడు.
సో రాజకీయాల్లో కూడా ఒక స్పష్టమైనటువంటి ఆలోచన, ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తి. తర్వాత నేను కనుక వస్తే మొత్తానికి అందరినీ కూడా ఒక కరప్షన్ దిశలో తీసుకువెళ్తానని చెప్పేటటువంటి వ్యక్తుల్ని తప్పనిసరిగా మనం గమనించాలి. సో రాజకీయాల్లో అవినీతి అనేటటువంటిది మనం చూసాం, కానీ అవినీతిని చేస్తాము అని చెప్పి రాజకీయాల్లోకి వస్తూ పదవిలోకి వచ్చేటటువంటి వ్యక్తుల పట్ల తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనప్పటికీ కూడా ఇటువంటి మాటలు కానీ, ఈ రకమైనటువంటి వ్యవహారం కానీ రాజకీయాల్లో దట్టు పబ్లిక్ లైఫ్లో ఉండేటటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది కావు అని మాత్రం వారు గ్రహించాలి.